విజయవాడకు చెందిన షేక్ రియాజ్ ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని ఓ మహిళ గుంటూరు జిల్లా ఎస్పీ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసింది. ఇన్స్టాగ్రామ్లో పరిచయం ప్రేమగా మారింది. అనంతరం కొద్ది నెలల పాటు సహజీవనం చేశారు. తీరా పెళ్లి చేసుకోమంటే మీ కులం వేరు మా కులం వేరు అంటూ అడ్డం తిరిగాడంటూ బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడండి. సింగునగర్ అబ్బాయికి పరిచయం అయ్యి ఆ పరిచయం కాస్త ఫిబ్రవరి 5వ తారీఖు ఒక ఈవెంట్లో వీళ్ళిద్దరు కలిశారు. వ్యాలంటైన్స్ డే చేశాడు. ఆ రోజే ఫిజికల్గా మీట్ అయ్యాడు ఈ అమ్మాయితో. ఆ తర్వాత మార్చి 10వ తారీఖు బర్త్డే చేశాడు. ఇది పుట్టినరోజు. ఆ అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా మ్యారేజ్ అయిపోయి 8 years అయింది. సో మా ఆయనతో డివోర్స్ అయిపోయాయి. నాకు ఒక పాప ఉంది. సో నాకు పెళ్ళి అయిపోయిందని తెలిసి కూడా వేరే అబ్బాయి నన్ను లవ్ చేశాడు. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం. సో ఆ అబ్బాయి నేను ఒక 5 months నుంచి రిలేషన్లోనే ఉంటున్నాం. మొన్న April 5th మేము ఇద్దరం మ్యారేజ్ చేసుకున్నాము. May 15th మా అత్తగారికి బాగాలేదు అని చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్. ఏమని అడిగితే నువ్వు తక్కువ కులం దానివి, మా ఇంట్లో ఒప్పుకోరు, మా క్యాస్ట్ వేరు, నువ్వు మాదిగా, నేను మా ఇంట్లో ఒప్పుకోరు, మా ఇంట్లో ముస్లిమ్స్ అని చెప్పేసి ఇప్పుడు వచ్చి మా ఫోన్లు ఎత్తట్లేదు. నగరంపాలెం పిఎస్లో కంప్లైంట్ చేసాం, బట్ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇంకా అందుకే ఎస్పీ గారి దగ్గరికి వచ్చి బ్యాక్ May 28న నాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం. తనే మెసేజ్లు అవి చేసేవాడు. తర్వాత February 5th నాతో పాటు చాటింగ్, కాల్స్ ఇవన్నీ అనమాట. February 14th మేము ఇద్దరం ఒకటయ్యాము. సో April 5th మేము ఇద్దరం మ్యారేజ్ చేసుకున్నాం.